అందరూ చేసేటటువంటి పనులు శంకరుడు చెయ్యడు. శంకరుడు చేశాడు అంటే అది ఇతరులు చేయగలిగినటువంటి పని అయి ఉండదు. మీకు లోకంలో అదే లక్షణం. అందుకే ఒకప్పుడు త్రిపురాసుర సంహారం చెయ్యవలసి వచ్చింది. ఆ త్రిపురములు ఏదో కాలంలో ఒక్కసారి ఒక సరళ రేఖలోకి వస్తాయి. అలా ఒక సరళ రేఖలోకి వచ్చినప్పుడు పూర్వం ఎక్కడా లేనటువంటి రథమెక్కి ఎప్పుడూ లేనటువంటి ధనస్సు పట్టుకుని ఎన్నడూ ఉపయోగించినటువంటి బాణాన్ని ఉపయోగించి దేవతా సార్వభౌముడైనటువంటి వాడు ఒక్క బాణంతో కొడితే అప్పుడు ఆ త్రిపురములు కాలిపోతాయి. అది వాళ్ళు పుచ్చుకున్నటువంటి వరం త్రిపురాసురులు. వాళ్ళని వధించవలసి వచ్చింది. దేవతలందరూ కూడా శంకరుణ్ణి ప్రార్థన చేశారు. శంకరుణ్ణి ప్రార్థన చేస్తే పరమశివుడు ఈ భూమినంతటినీ కూడా రథం చేసుకున్నాడు. సూర్యచంద్రులు ఇద్దరినీ కూడా చక్రాలుగా మార్చుకున్నాడు. 4 వేదములు గుర్రములయ్యాయి. చతుర్ముఖ బ్రహ్మగారు సారథి అయ్యాడు. సరస్వతీదేవి ఆ ప్రణవం చేతిలో గుర్రాల్ని తోలడానికి వాడేటటువంటి కొరడా అయింది. మేరు పర్వతాన్ని తీసుకొచ్చి ధనస్సుగా మార్చుకున్నాడు. ఆదిశేషుణ్ణి తీసుకొచ్చి అల్లెత్రాడుగా పెట్టుకున్నాడు. శ్రీమన్నారాయణుణ్ణి బాణంగా పుచ్చుకున్నాడు. ప్రళయకాలంలో పుట్టేటటువంటి అగ్నిహోత్రాన్ని ఆ బాణపు ములుపుకి సంధించాడు. సంధించి ఆదిశేషుడికి ఈ నారాయణుడు ఆవాహనయ్యి ఆ పాశుపతాస్త్రాన్ని కలిపి ఆ త్రిపురబల మీదకి ప్రయోగించేటప్పుడు ఆ బాణాన్ని ఆకర్ణాంతం లాగాడు. అంటే చెవి వరకు లాగుతారు. చెవి వరకు లాగినప్పుట బాగున్నావా అంటే బాగున్నావా అన్న 2 మాటలు వినపడ్డాయిట. ఎవరివి ఆ 2? శివుడి చెవిలో పడ్డాయిట. బాగున్నావా అంటే బాగున్నావా అనుకున్నారట. ఎవరు? ఆ ఇద్దరు అన్నదమ్ములు. ఎవరా అన్నదమ్ములు ఇద్దరు అంటే శ్రీ మహావిష్ణువు, ఆదిశేషుడు. అదేమిటండి, ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకి పాంపని విన్నాం, ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకి ఛత్రమని విన్నాం, ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకి చాందిని అని విన్నాం. శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడు అన్నదమ్ములు ఎలా అవుతారు అంటే ఒకానొక నాడు కశ్యప ప్రజాపతికి అదితికి శ్రీ మహావిష్ణువు కుమారుడిగా వచ్చాడు. అలా వచ్చినటువంటి అవతారం వామనావతారం. అలాగే కశ్యప ప్రజాపతి యొక్క వేరొక భార్య అయినటువంటి దితికి ఆ కద్రువకి ఈయన మహానుభావుడు ఆదిశేషుడు జన్మించాడు. ఎందుకంటే కద్రువుకి జన్మించినటువంటి సంతానమంతా పాములు. ఆ పాముల్లో ఒకడు ఆదిశేషుడు. ఆ కద్రువ కశ్యప ప్రజాపతి యొక్క భార్య. కాబట్టి కశ్యప ప్రజాపతి యొక్క కొడుకు ఆదిశేషుడు, కశ్యప ప్రజాపతి యొక్క కొడుకు వామనమూర్తి. వామనమూర్తి ఆదిశేషుడు ఒక కశ్యప ప్రజాపతి యొక్క బిడ్డలే కనుక అన్నదమ్ములు అవుతారు. కానీ ఇద్దరు అస్తమానం కలుసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకని ఉండదు? అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపలమందార వనాంతరమృతసర ప్రాతేందుకాంతో పలోత్పల పర్యంకరమా వినోదయగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయాడించి సారంభి అని గజేంద్రమోక్షణం. ఎక్కడో అలవైకుంఠపురంబులో అన్నప్పుడు ఇలా చూపించరు. అలవైకుంఠపురంబులో అంటారు. పైన ఎక్కడో విష్ణులోకం, అక్కడ శ్రీ మహావిష్ణువు ఉంటారు. ఆదిశేషుడు ఎక్కడ ఉంటాడు? భూమిని మోయడానికి ఎక్కడో పాతాళ లోకంలో ఉంటాడు. శంకరుడు త్రిపురాసురుల్ని సంహరించేటప్పుడు చేసినటువంటి అద్భుత కృత్యం ఏమిటి అంటే ఎక్కడో ఉండేటటువంటి విష్ణువుని బాణంగా చేసుకున్నాడు. ఎక్కడో పాతాళ లోకంలో ఉండేటటువంటి ఆదిశేషుణ్ణి విట్టినాదిగా చేసుకున్నాడు. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఒకడెక్కడో అక్కడ ఉంటాడు, ఒకడెక్కడో కింద ఉంటాడు. ఇద్దరు ఇన్నాళ్ళకి కలుసుకున్నారు. అది కూడా ఎప్పుడు కలుసుకున్నారు? బాణం బాణంగా, వింటినారిగా ఉందనుకోండి. రెండూ కలుసుకోలేదు, దూరంగా ఉన్నాయి. ఆయన ఆ బాణాన్ని తీసి ఆదిశేషుడనేటటువంటి వింటినారికి సంధించి ఆకర్ణాంతం ఇలా లాగాడు. లాగేటప్పటికీ ఈ బాణం ఆదిశేషుడికి తగిలింది కదూ. అందుకని ఈ బాణంలో నారాయణుడు ఉన్నాడు కనుక ఏమాయ్ బాగున్నావా అని సోదరుణ్ణి పలకరించాడు. ఆ బాగున్నాను, మీరు బాగున్నారా అని ఆదిశేషుడు పలకరించాడు. ఎవరికి వినపడింది అంటే ఆకర్ణాంతం లాగినప్పుడు శివుడి చెవిలో పడింది. ఆయన ఏది చేసినా అంత అద్భుతంగా ఉంటుంది. ఆయన చేసిన కృత్యములు సామాన్యంగా ఉండవు. కాబట్టి ఒకనాడు త్రిపురాసురుల్ని ఒక్క బాణం ప్రయోగించి పడగొట్టాడు. పడగొట్టినప్పుడు త్రిపురములన్నీ కాలిపోయాయి. నేను శ్రీనాథుని యొక్క భీమేశ్వర పురాణాన్ని ఆధారం చేసి చెప్తున్న మాట. వాళ్ళు అర్చన చేసినటువంటి లింగం ఒకటి ఉన్నది, కాలాగ్నిలింగము అని పేరు దానికి. ఆ ఒక్క కాలాగ్నిలింగం మాత్రం ఏమీ కాలేదు.
అందులోని తేజస్సే భీమనాథలింగంలో కలిసిపోయింది అని.